వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతులకి సీరియస్‌గా కొన్ని హెచ్చరికలు జారీ చేస్తుండ్రు. ఒక పక్క వాతావరణ శాఖ, ఇంకొక పక్క వ్యవసాయ శాఖ, ఇంకొక పక్క వ్యవసాయ శాఖకు సంబంధించిన యూనివర్సిటీ, విశ్వవిద్యాలయం. అసలు ఏంటి ఈ హెచ్చరికలు? సో, ఈ హెచ్చరికలు గనక రైతులు పాటించకపోతే మీరు పంటలు వేసినా కూడా అవి మీకు చేతికి రావు అని హెచ్చరికలైతే జారీ చేస్తుర్రు. అసలు ఎందుకు? ఒకొక్క వాతావరణ శాఖనేమో ఇంకొక 2 రోజులలో భారీ వర్షాలున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా వర్షాలుంటాయని చెప్తుంది. కానీ దానికి భిన్నంగా వ్యవసాయ శాఖ చెప్తుంది. తర్వాత ఆచార్య రంగా యూనివర్సిటీ ఒకలాగా చెప్తుంది. జయశంకర్ యూనివర్సిటీ ఇంకొకలాగా చెప్తుంది. అసలు ఏంటి ఈ రైతులకు సంబంధించిన ఈ హెచ్చరికలు ఏంది? ముందు జాగ్రత్తలు చెప్పడం ఏంది? సో ప్రతి ఏడాది నైరుతి వచ్చింది, వర్షం పడుతుంది అనంటే పంటలు ఏసేస్తుంటారు. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా మీరు పంటలు వేయనే వేయవద్దు అని చెప్తున్నారు. సో అదేందో ఒకసారి మనం చూద్దాం. అయితే ముందుగా ఎల్‌నినో ఎఫెక్ట్. ఎల్‌నినో ఎఫెక్ట్‌తో పసిఫిక్ మహాసముద్రంలో జరుగుతున్న వాతావరణ మార్పులతోటి నైరుతి ఋతుపవనాల రాక లేట్ అయింది. అండ్ ఆ ఎల్‌నినో ప్రభావం వల్ల రాష్ట్రంలో పడాల్సిన వర్షం కంటే కూడా చాలా తక్కువ పడుతుందట. సో మన రాష్ట్రంలోనే కాదు, దేశం మొత్తం కూడా ఇదే ఎల్‌నినో ఇంపాక్ట్ పడబోతుంది. సో ఈ ఎల్‌నినో ఇంపాక్ట్ తోటి దేశం మొత్తంలో కూడా వా జనరల్‌గా కురిసే వర్షాల కంటే కూడా తక్కువ వర్షపాతం నమోదవుతుందంట. ఇక ఆ తక్కువ వర్షపాతంలో మన తెలంగాణ రాష్ట్రంలో ఇంకా అతి తక్కువ వర్షపాతం నమోదవుతుందట. సో మధ్య తెలంగాణ ప్రాంతంలో అయితే అసలు తక్కువ అనే వర్డ్ తీసేసి ఇంకేమైనా ఉంటే అక్కడ సబ్స్టిట్యూట్ చేయాలంట. అసలు వర్షాలు పడే సూచన కూడా ఆలోచించి చెప్పాలి అని అంటుర్రు వాతావరణ శాఖ. సో అందుకనే వాతావరణ శాఖ హెచ్చరికలు ఏంటి అనంటే, ఒక్క మాటలు చెప్పాలంటే, ఈ ఏడాది మనకు వర్షాలు కుంభవృష్టిగా ఉండయి. వర్షాలు పడవు. సో వర్షాలు పడవు కాబట్టి రైతులు ఒకసారి ఆలోచించి పంటలు వేయండి అని చెప్తున్నారు. సో దీనికి సంబంధించి జయశంకర్ యూనివర్సిటీ ఏం చెప్తుంది? సో జయశంకర్ యూనివర్సిటీ చెప్పేది ఏంటి అనంటే, ఏదైతే నైరుతి ఋతుపవనాలు వర్షం పడుతుంది అని వాతావరణ శాఖ చెప్పడం, లేదంటే కాస్త చిన్న చిన్న చినుకులు జల్లులు పడంగానే రైతులు వెంటనే పంటను వేసేస్తుంటారు. సో లేట్ అయిపోతుందేమో, సీజన్ లేట్ అవుతుందేమో అని. కానీ ఈసారి నిజంగానే సీజన్ లేట్‌గానే ప్రారంభమైతది. మీరు ఎట్టి పరిస్థితిలో పంటలు వేయొద్దు. నార్లేసుకొని ఇప్పటివరకు చాలా సిద్ధంగా ఉన్నారు. కానీ ఆ నార్లు నాటొద్దు అని హెచ్చరికలు జారీ చేస్తుర్రు. ఇన్‌కేస్ ఆ నార్లు గనక మీరు నాటిండ్రు అనుకో, సరైన వర్షపాతం లేక, సరైన మడికి తడి అంటక దానివల్ల చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు పంట చేతికి అందడం కూడా చాలా కష్టమనే చెప్తున్నారు. సో అందుకనే ఏదో ఈ నైరుతి పవనాల సంబంధించిన వర్షం, ఏదో 4 చినుకులు లేదంటే వర్షం పడుతుంది అనే ఆశతో ఎవ్వరు కూడా వేయొద్దు. మినిమం 60-70 వరకు వర్షం నమోదైన తర్వాతనే మీరు పంటలు వేయండి. సీజన్ లేట్ అయితదేమో కానీ పంట మాత్రం చేతికి మంచిగొస్తది ధాన్యం అని చెప్తున్నారు. అండ్ దీంతో పాటు వ్యవసాయ శాఖ ఏం హెచ్చరికలు జారీ చేస్తుంది అనంటే, ప్రతిసారి ప్రతిసారి ఏంది, సో తెలంగాణలో వరి పండించడం చాలా ఎక్కువ. సో కొనుగోల సమయంలో మొన్న ఎంత కాంటాల దగ్గర ఇబ్బందయిందో రైతులకు అందరూ కూడా ఎరకని. సో ఈసారి మళ్ళీ మీరు వరి వెయ్యకండి. ఎందుకంటే వరికి నీళ్లు ఎక్కువ కావాలి. సో అందుకనే నీళ్లు తక్కువ వాడే పంటలు వేయండి అని చెప్తున్నారు. మరి ఏం పంటలు వేయాలనేది వ్యవసాయ శాఖ అధికారులకు తెలవదా? లేదంటే వ్యవసాయ శాఖ మంత్రి గతంలో కూడా చేసిండ్రు. సో దానికి సంబంధించి ఇప్పటివరకు రైతులకు ఇన్ఫర్మేషన్ లేదు. కానీ మీరు వరి మాత్రం వేయకండి అని చెప్తున్నారు. సో వరి వెయ్యొద్దు అంటూ ఒక కేంద్రం హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇటు రాష్ట్రంలో కూడా హెచ్చరికలు జారీ చేస్తారు. అంతేకాదు సన్న వడ్లకు సంబంధించిన బోనస్ పెట్టినా కూడా కొన్ని రకాలకు మాత్రమే మేము ఇస్తామని కూడా చాలా క్లియర్ కట్‌గా ప్రకటన కూడా చేశారు. సో ఇట్లా వరికి సంబంధించి వెయ్యొద్దు అంటున్నారు. సో దానికి సంబంధించిన వెయ్యకపోతే మరి ఏం వెయ్యాలి అనేది తెలుస్తలేదు. సో ఏం వెయ్యాలి, దానికి మార్కెటింగ్ ఎట్లా ప్రకటిస్తారు, దీన్ని పంట మరి ప్రభుత్వమే కొంటదా, ప్రభుత్వం కొనకుండా ఉంటదా అనేది క్లారిటీ ఇయ్యట్లేదు. సో రైతులకు కూడా వరి వెయ్యొద్దు అంటే కూడా ప్రభుత్వానికి సంబంధించిన మాట వినే పరిస్థితిలో, ప్రభుత్వం చెప్పే మాట నమ్మే పరిస్థితిలో రైతులు లేరు. ఎందుకు అంటే మొన్నటి వరకు వరి వేసినా కూడా దాన్ని అసలే కొనలేరు. అటు ఇటు కష్టపడి కళ్ళల్లో కాంటాల దగ్గర అధికారుల కాళ్ళు పట్టుకుంటే, కలెక్టర్ల కాళ్ళు పట్టుకుంటే, మిల్లర్ల కాళ్ళు పట్టుకుంటే, అప్పుడు రైతుని నిలువునా దోపిడీ చేసిన తర్వాత ఎట్లా కొనసాగిందో మనం చూసినాం. సో ఇప్పుడు మళ్ళీ వరి వేయొద్దు అంటుర్రు. వీళ్ళు వేరే పంటలు ఏమంటుర్రు అంటే, సరే ప్రత్యామ్నాయంగా మేము మక్కనేసుకుంటాం, లేదంటే ఆహ్, పత్తి వేసుకుంటాం, లేదంటే ఇంకొకటి వేసుకుంటాం. కానీ దాన్ని కొనేవాళ్ళెవరు? వడ్లే కొనలేరు. ఇక మక్క అయితే అసలు కొనే పరిస్థితి కనిపిస్తలేదు రాష్ట్రం. మరి ఏసిన పంటని ఎవరు కొంటారు? ప్రైవేట్ మిల్లర్‌లకి ఎవరికైనా అమ్ముకోవాలంటే వాళ్ళకి వీళ్ళకి మధ్యల ఎట్లా కుదురుతది? సో వీళ్ళు ఈసారి పంట మార్పిడి అయింది కాబట్టి ఈ వేరే పంట వేసినామని మిల్లర్‌లకి ఎట్లా తెలుస్తది? వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు వచ్చి ఎట్లా కొంటారు? సో ఇట్లా నంబర్ ఆఫ్ క్వెషన్స్ ఉన్నాయి.
సో రైతులను వరి వెయ్యొద్దు అని చెప్పే వ్యవసాయ శాఖ అప్పుడు ఏం వెయ్యాలో చెప్పాలి. సో ఆ వేసిన పంటని ప్రభుత్వం కొంటదా లేదా అనే భరోసా కల్పియాలి. సో అప్పుడే తప్ప పంట మార్పిడి జరుగుతుంది తప్ప ఏదో మేము ఈ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేయాలి కాబట్టి మేము జారీ చేసినాం, రైతులకు అవగాహన కల్పించాలి కాబట్టి ఒక 4 మాటలు చెప్పేసినాం అయిపోయింది అంటే మాత్రం కుదిరే పరిస్థితి లేదు. సో మళ్ళీ అవగాహన కల్పించడం మాత్రమే కాదు, రైతులకు భరోసా కల్పించినప్పుడు మాత్రమే ఆ పంట అనేది మార్పిడి జరుగుతుంది తెలంగాణలో. లేదంటే పంట మార్పిడి జరుగుతుంది. ఎందుకంటే ఉండే జనాభాలో దాదాపు 55% వ్యవసాయ ఆధారిత కుటుంబాలే ఉన్నాయి. సో 55% తెలంగాణలో వ్యవసాయం పైన ఆధారపడిన రైతు కుటుంబాలే ఉన్నాయి. సో మరి 55% ఉండే జనాలను మార్చాలంటే ఒక్క మంత్రి కూర్చొని ఒక 4 సార్లు ప్రెస్ మీట్లు పెడితే అవుతుందా? లేదంటే అక్కడుండే గ్రౌండ్ రియాలిటీ అధికారులకు చెప్పి వాళ్ళకి అవగాహన కల్పించడంతో పాటు రైతు పండించే పంటని ప్రభుత్వం ఎట్లా కొంటది అని చెప్పినప్పుడు అవుతుందా? సో ఇట్లాంటి కన్‌ఫ్యూజన్స్ అన్నీ కూడా రైతులు క్రియేట్ చేసిర్రు. మొత్తానికి మాత్రం ఎల్‌నినో ఇంపాక్ట్‌తో ఇప్పుడే ఎవ్వరు కూడా వెయ్యొద్దు పంట అనే హెచ్చరికలైతే జారీ చేస్తుండ్రు.